యతో హనుమస్తతో జయ. హనుమాన్ సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు అద్భుతాలు జరుగుతుంటాయి. కొన్ని సినిమాలు ఊహించని రీతిలో విజయాలను సాధిస్తుంటాయి. నా నరాల్లో ప్రవహిస్తుండాలి. అలాంటి పవర్ ఎక్కడ ఉంది? చిన్న సినిమాలే అయినా 100 కోట్ల వసూళ్లను సాధించి మేకర్స్ తలరాతనే మార్చేస్తాయి. పోలేరమ్మ మీదొట్టు నా తమ్ముడు మీద సై పడితే ఒక్కొక్కడికి టెంకాయలు పగిలిపోతాయి. తాజాగా హనుమాన్ టీం ఆ అద్భుతాన్ని సృష్టించింది. సంక్రాంతి బరిలో అతి చిన్న చిత్రంగా వచ్చిన హనుమాన్ బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఊహించని కలెక్షన్స్తో చరిత్ర సృష్టించింది. ఇప్పటికే 275 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రం త్వరలోనే 300 కోట్ల క్లబ్లోకి చేరబోతోంది. ఈ ఒక్క చిత్రం దర్శకుడు ప్రశాంత్ వర్మ తలరాతనే మార్చేసింది. ఇప్పటి వరకు టాలీవుడ్లో చిన్న దర్శకుల లిస్టులో ఉన్న ప్రశాంత్ ఈ ఒక్క సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. అంతేకాదు పలు ప్రముఖ నిర్మాణ సంస్థలన్నీ ప్రశాంత్కు అడ్వాన్స్ ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. తన సినిమాకు 100 కోట్ల బడ్జెట్ మాత్రమే కాదు, ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ పెట్టడానికి కూడా రెడీగా ఉన్నారట. ఈ విషయాన్ని స్వయంగా ప్రశాంత్ వర్మనే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. హనుమాన్ తరువాత నాకు 1,200 కోట్ల బడ్జెట్తో సినిమా చేసే ఆఫర్లు వచ్చాయి. అంతేకాదు 1000 కోట్ల ఆఫర్ కూడా వచ్చింది. జై శ్రీరామ్. హనుమాన్ మూవీ చూసిన ఓ ఎన్ఆర్ఐ నాకు ఈ ఆఫర్ ఇచ్చాడు. మన ఇతిహాసాలతో ఇలాంటి సినిమా చేస్తానంటే 1000 కోట్లు పెట్టడానికి కూడా నేను రెడీ అన్నాడు. అయితే ఇక్కడ బడ్జెట్ ముఖ్యం కాదు, పెట్టిన డబ్బుకు మించిన క్వాలిటీ చూపించామా లేదా అనేది ముఖ్యం. చెప్పిన బడ్జెట్లో సినిమా తీసే డైరెక్టర్ని కాదు నేను. ఈ విషయం మొదట్లోని నిర్మాతలకు చెప్తాను. నేను ఒక 10 కోట్ల బడ్జెట్తో సినిమా తీస్తే దాన్ని 50 కోట్ల సినిమాలా చూపిస్తా. 40 కోట్లతో తీస్తే 150 కోట్ల సినిమాలా తీస్తా. మార్కెట్ను అంచనా వేసుకుని సినిమాను తెరకెక్కిస్తా అని ప్రశాంత్ వర్మ అన్నాడు. 1000 కోట్ల ఆఫర్ ఇప్పటి వరకు రాజమౌళికి కూడా రాలేదు. కానీ ఒక్క సినిమాతో ప్రశాంత్ వర్మకు అంత పెద్ద ఆఫర్ రావడం గొప్ప విషయమే. ఒకవేళ ప్రశాంత్ వర్మ అంత పెద్ద బడ్జెట్తో సినిమా తీస్తే అది ఖచ్చితంగా 2000 కోట్లను వసూలు చేస్తుందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.